గజం ప్రైవేట్ భూమికి కూడా ఆటంకం కలిగించాం. మెమోలు జీవోలతో హక్కులు లభించిన భూ వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ కాలే. 22A అధికారుల పొరపాటుకు చింతిస్తున్న. అధికారుల పొరపాటు ఏంది? అధికారులు లీడర్లను, అధికారులు రాజకీయ నాయకులను, ఓన్లీ అధికారులు ఏం కాదు. మీరు ఎట్లా చెప్తే మీకు అనుగుణంగా మీలాంటి కబ్జాకోర్లు దోపిడీదారులకు అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్. మళ్ళీ అందరినంటే మళ్ళీ నన్ను కూడా అన్నవెట్లా నేను బాగానే పనిచేసిన కదా అని కొంతమంది అనొచ్చు. కొంతమంది అధికారులు, మెజారిటీ అధికారులు అనొచ్చు. రెవెన్యూలో ఉన్న మెజారిటీ అధికారులు మొత్తం మీరు ఎట్లయితే అట్లే పనిచేస్తారు కదా. ఇప్పుడు మీరు ఒక జాబితాని సిద్ధం చేసేటప్పుడు కోర్టు చెప్పినప్పుడు ఆ జాబితాని సిద్ధం చేసేటప్పుడు ఆ జాబితాలో పెట్టేటప్పుడు 22A పెట్టేటప్పుడు ఇగో ఫలానా 101 సర్వే నెంబర్, ఈ 101 సర్వే నెంబర్లో ఏమున్నాయి, ఈ ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఈ ఇండ్లని 22A పెడితే వాళ్ళకి నష్టం జరగదా అనే మినిమం కామన్ సెన్స్ ఉండదా? గంప గుత్తగా అందులో పడేసి కొంతమంది ఎవరైతే మీకు పడని వాళ్ళు ఉంటారో, ఆ భూమి మీద మీకు కన్ను పడుతుందో ఆ భూములు కూడా తీసుకొచ్చి 22A పెట్టి ఆ పెట్టగానే ఆయన అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని మీ దగ్గరికి వచ్చేలాగా, లేకపోతే మీ చుట్టూ ఉన్న మనుషుల దగ్గరికి వచ్చేలాగా, కలెక్టర్ దగ్గరికి వచ్చేలాగా ప్లాన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకొని బెదిరించి, దానికోసమే కదా ఈ 22A ఇంత పెద్ద ఎత్తున ఆ జాబితాలో పెట్టింది. మీరు వెళ్ళండి, రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళండి. 20 లక్షలు ఇస్తే చేస్తా, 10 లక్షలు ఇస్తే చేస్తా అని అంటలేరాడా? ఏ కాలంలో ఉన్నాం మనం? ఇంకా ఎంతకాలం ఇది? మీరు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది కదా. ధరణిని బంగాళాఖాతంలో కలిపినాం, భూభారత్ తీసుకొచ్చినాం. ఏం ప్రజలకు ఏం మేలు జరిగింది 3 ఏళ్ల కాలంలో? ప్రజలకు సంబంధించిన భూ సమస్యల్లో ఒక్క సమస్యన పరిష్కారం అయిందా? నీ సాదా బైనామా లిస్ట్ అక్కడే ఉండే, అసైన్డ్ భూములకు సంబంధించిన అక్కడే ఉండే, కబ్జా అయిన భూములు కబ్జా అయిపోయినాయి, కొత్తగా అయితేనే ఉన్నాయి. ఏమాగినాయి ఇంతవరకు? ముఖ్యమంత్రి ఇల్లు కూడా నిషేధిత జాబితాలోనే ఉందట. ఇక సామాన్యుల గోడు వినేదెవరు? ప్రజలను దోచుకునే ఆయుధంగా 22A. మీడియాతో ఇష్టాగోష్ఠిలో హరీష్ రావు. అయ్యా, మీరు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఈ భూముల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ మొత్తం వ్యవహారానికి ఆద్యులు, సంఘ సంస్కర్తలు, దోపిడీదారులు మీరేనాయన. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో, ధరణి పేరుతో, రకరకాల పేర్లతో తెలంగాణలో ఉన్న లక్షలాది ఎకరాల భూములను కొల్లగొట్టిన దుర్మార్గులు ఎవరన్నా ఉన్నారంటే మీరే. మీరు దయచేసి భూముల గురించి మాట్లాడకండి. మీకు కనీస నైతిక అర్హత లేదు. మీరు నేర్పించిన విద్యని ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడే వీళ్ళంతా రేవంత్ రెడ్డి టీంతో కలిసి వ్యాపారం చేస్తలేరా మీరు? భూ వ్యాపారం చెప్పండి. మర్రి జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డి టీం కలిసి వ్యాపారం చేస్తలేవా? మర్రి జనార్దన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫహీం ఖురేషితో కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది? తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్లతో కలిసి పనిచేస్తలేడా? తిరుపతి రెడ్డి నమస్తే తెలంగాణతో కలిసి పనిచేస్తలేడా? ఇవన్నీ వాస్తవాలు కదా. ఇవన్నీ గ్రౌండ్లో ఉన్న రియాలిటీ. ఇదంతా ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు గజం ప్రైవేట్ భూమికి ఆటంకం కలిగించమని. ఇప్పుడు నువ్వు ఎక్కడ కందుకూరు దగ్గర చచ్చిపోయిన వాళ్ళ భూమి రాసుకున్నావు. ఎట్లా వచ్చింది నీకు? ముస్లిం ఫ్యామిలీకి సంబంధించిన భూమి ఎవరికో జీపీఏ చేసిరని ఆ జీపీఏ హోల్డర్ ద్వారా నువ్వు కొనుగోలు చేసినట్టు కందుకూరు రెవెన్యూ డివిజన్లో, కందుకూరు మండలంలో నువ్వు దాదాపుగా భూములు రాసుకున్నావు. అక్కడ వాళ్ళు నీ చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ ఆ ముస్లిం ఫ్యామిలీ నీ చుట్టూ తిరుగుతున్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నది. దాన్ని సెటిల్ చేస్తా అంటున్నావు, ఇంకా సెటిల్ చేస్తలేవు. నేను ఎంఆర్ఓకి ఫోన్ చేసిన, ఆయన కూడా సగం ఇన్ఫర్మేషనే ఇస్తున్నాడు, ఫోన్లు ఎత్తుతలేడు. కనీసం మీ దగ్గరికైనా వచ్చి మాకు డౌట్స్ ఉన్నాయి, దీని మీద ఒక వీడియో చేయాలి అన్నా కూడా ఆయన రెస్పాండ్ అయితలేడు. నీకెట్లొచ్చింది ఆ ఫార్మాసిటీ చుట్టూ? ఫార్మాసిటీ వస్తుందని మీకు తెలుసు. ఫార్మాసిటీ రాకముందే వచ్చిన తర్వాత నీ కొడుకు పేరు మీద, మీ తమ్ముని కొడుకు పేరు మీద భూములు కొన్నావు. అది అయిపోయింది. ఫ్యూచర్ సిటీ అనగానే మళ్ళీ ఫ్యూచర్ సిటీ వస్తుంది అనగానే మళ్ళీ ఎకరాల భూములు కొన్నావు. ఎన్ని వందల ఎకరాలు ఉందని నీకు ఈ ఏరియాలో ఫార్మాసిటీ, ఈ ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల? ఆ ఫ్యూచర్ సిటీలో భూములు కొనని మంత్రి పేరు చెప్పండి.
భూములు కొనని బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పండి, బీజేపీ నాయకుల పేర్లు చెప్పండి, కొన్న వాళ్ళ పేర్లు చెప్పండి. వీళ్ళేం కాపాడుతారండి భూములని? మన భూములు మనమే కాపాడుకోవాలంటే కొంచెం తెలంగాణ సోయిన్న కొంచెం ప్రజల మీద ఆలోచన ఉందని మనం ఎన్నుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ మంత్రి ఎందుకు ఇచ్చినారు? ఆయన బాగా ఖర్చు పెట్టిండు, మరి ఖర్చు పెట్టింది వెళ్ళాలి, ఇంకా డబల్ ట్రిబల్ 10 టైమ్స్ 100 టైమ్స్ సంపాదించాలంటే భూముల మంత్రి ఇవ్వాలి. అదే తీసుకున్నాడు. ఆయన అడిగిండా నాకు ముఖ్యమంత్రి కావాలని? నాకు రెవెన్యూ మంత్రి అండి చాలు, ఏం అక్కర్లే బస్. పేదోళ్ళ ఇల్లు కూడా కొట్టిన దాంట్లో ఈయనదే కీలక పాత్ర వెలుగుమట్లలో. ఈ ప్రభుత్వం గజం ప్రైవేట్ భూమికి కూడా ఆటంకం కలిగించదు. న్యాయబద్ధమైన భూముల విషయంలో ఆందోళన వద్దు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రభుత్వ జీవోలు మెమోలతో హక్కులు లభించిన భూములకు సంబంధించిన కాపీలు ఆన్లైన్లో అప్లోడ్ కాలే. గత ఏడాది హైకోర్టు ఆదేశాలతో 22A జాబితాను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. పాత వివరాలు కూడా వాటిలో ఉండడంతో నిషేధిత భూముల సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఆ జాబితాని ఆ 22Aలో జాబితా సవరించే దాంట్లో కలెక్టర్కి ఏముంటుంది? ఒకవేళ ప్రైవేట్ భూమి కూడా అందులో పెడితే వాళ్ళే మన దగ్గరికి వస్తారు, ఎంతో కొంత తీసుకొచ్చి ఇది కూడా పెద్ద అవినీతి అవుతుంది, మస్తు లంచాలు వస్తాయని వాళ్ళు పెట్టి పడేసారు. వెనక ముందు ఏం ఆలోచించకుండా పెట్టేసారు. మరి ఈ జాబితా సవరణ చేసేటప్పుడు రెవెన్యూ శాఖ మంత్రిగా మీరు ఒక రివ్యూ చేసిరా? రివ్యూ చేసి మరి ఇట్లా ఈ రకంగా ఉంది అని కలెక్టర్లు మీకు చెప్పిర్రా, చెప్పలేదా? మీరు కూడా తెలుసుకోలేకపోయినారా?